మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవత అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవత అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభ్రతలను అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి సూర్యుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభ్రతలను అందిస్తున్నాయి. అలాగే 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు వ్యతిరేకంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. మరి అనుకూల గ్రహాలను పరిశీలిస్తే 2026 ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి షష్టమములో సింహరాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు.
గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా నిరాడంబరంగా మీరు విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో కేతు సంచారం వల్ల మీనరాశి వారు కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా వారితో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. 2026 ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారికి సూర్య భగవానుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలు అందిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో ప్రతికూల గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థములో మిథున రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఘర్షణ వాతావరణం కానీ, కలహం కానీ జరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భూముల నుంచి, వాహనాల నుంచి నష్టాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమములో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతితో పాటు వ్యాపార నష్టం కానీ, ఆర్థిక సమస్యలు కానీ అధికమవుతాయి. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. వ్యాపారంలో మీరు ఎంత కష్టపడినా సరే కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమంలో కన్యా రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. సమాజంలో మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఈ రకంగా ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని మీరు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల మీనరాశిలో సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు మీరు వాయిదా వేస్తారు. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ కుజుడికి, బుధుడికి, శుక్రుడికి, శనికి, రాహువుకి మీనరాశి వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయములో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. నిత్య కుంకుమ పూజ కార్యక్రమాలను మొదలుపెట్టండి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక శనివారం రోజు శనీశ్వర దర్శనం కానీ, ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. బిల్వాష్టకము, జగన్నాథాష్టకము చదువుకోండి. సప్తమంలో శుక్రుడు వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. శుక్రవారం రోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. పంచమంలో బుధుడు వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, తులసి ఆకుల మాలను సమర్పించండి. చతుర్థములో కుజదోషం ఉంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదవండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల చతుర్థంలో కుజదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా ఎర్ర కందులు కానీ, ఎర్ర కందిపప్పు కానీ, అలసందలు అనగా బొబ్బర్లు, పెసర్లు, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ, జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.